అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా బకాష్. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార విషయంలో సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ ఆ విచారణ ఈ రోజుటి వరకు ఎంతవరకు కొనసాగింది, ఆ విచారణలో పురోగతి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్, అతన్ని 6 సార్లు సిబిఐ విచారించడం జరిగింది. ఆ విచారణలో వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఆ విచారణలో అతన్ని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఏంటి, అట్ ది సేమ్ టైం ఈ కల్పరేట్ ఎవరైతే ఉన్నారో ఈ అత్యాచారంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆ రోజు 9వ తేదీ ఈ అత్యాచారం జరిగింది. ఆ 9వ తేదీ కంటే ముందు ఏమేం చేశాడు, ఆ 9వ తేదీ ఎవరు ఆజ్ఞల మేరకు ఆ హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ సంజయ్ రాయ్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు 9వ తేదీ. కానీ వీడు ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఆగస్టు 5వ తేదీన ఖరగ్పూర్కి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడే 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఆ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఖరగ్పూర్లో. తిరిగి 7వ తేదీ నైటు వాడు కోల్కతాకు బయలుదేరడం జరిగింది. 8వ తేదీ కల్లా కోల్కతాకి రీచ్ అవ్వడం జరిగింది. ఆ 8వ తేదీ డే టైం ఏదైతే ఉందో ఈవినింగ్ 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒక వ్యభిచార గృహానికి వెళ్ళి అక్కడ వాడు ఇలా సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మళ్ళీ ఇంకో వేరే ఏరియాలో ఉన్నటువంటి వ్యభిచార గృహంలోకి వెళ్ళి అక్కడ కూడా ఇదే విధమైన సాటిస్ఫై అయిన తర్వాత 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోకి వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 8 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతని ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది. అతన్ని కలవడం జరిగింది. ఆ గంట సేపు ఏం మాట్లాడుకున్నారు మీరు అని చెప్పేసి సిబిఐ వాళ్ళని విచారించడం జరుగుతుంది. ఆ తర్వాత వాడు ఆ ప్రిన్సిపాల్ని కలిసిన తర్వాత 9 గంటలకి రిటర్న్ వచ్చేసి తర్వాత 12 గంటల వరకు ఒక చోట నిద్రపోయాడు అనమాట. 12:30కి ఒక కాల్ వస్తే ఆ కాల్ని అటెంప్ట్ చేసి తర్వాత మళ్ళీ వాడు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో 4th ఫ్లోర్లో ఉన్నటువంటి సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆ కాల్ చేసింది ఎవరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆమెని జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి ఆమెని హత్య చేయడం జరిగింది. దాని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇవన్నీ రేపు కంపల్సరీగా ఇవన్నీ బయట పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే రేపు చెప్తున్నా చూడండి, ఇండియా కాదు కదా ప్రపంచం మొత్తం అంతా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. అంత దారుణంగా దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేశారు అని చెప్పేసి ఇంకా కొన్ని కథనాల మేరకు ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్ సీఎంకి ఆ తర్వాత ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి మధ్యన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఈ హత్యాచారంలో కంపల్సరీగా 100% ఈ సందీప్ ఘోష్ కూడా ఉన్నాడు. వీడే ఒక రివెంజ్ మేరకు తనని ఈ అత్యాచారం చేయించడం జరిగింది అని చెప్పేసి ఈ విచారణలో ఒక పురోగతి సాధించడం జరిగింది. తప్పకుండా వానికి కూడా ఈ విషయంలో శిక్ష పడడం జరుగుతుంది. వారితో పాటు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా శిక్ష పడడం జరుగుతుంది. ఈ సందీప్ ఘోష్ ఈ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నాడో ఆ అత్యాచారం చేసిన తర్వాత వెంటనే ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే ఆ సెమినార్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్ని రిపేర్ చేయించడం జరిగేది కానీ అక్కడ క్లీనింగ్ పనులు చేయించడం కానీ, ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు అనేది సేకరించడం జరుగుతుంది. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ ఏరియా మొత్తం అంతా ఒక కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఆ కంట్రోల్లో ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి అక్కడ క్లీనింగ్ చేయడం కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, సో ఇవన్నీ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అనమాట. ఇది వీడొక్కడ ఆలోచన కాదు, దీని వెనకాల వేరే ఏదో ఉంది. ఆమెని ఒక కక్షపూరితంగానే ఆమెని కావాలనే రివెంజ్ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలనే తనని ఇలా అత్యాచారం చేయడం జరిగింది. సో దీని వెనకాల ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగి శాంతియుతంగా డాక్టర్లు అందరూ ధర్నా చేస్తా అంటే, ప్రొటెస్టులు చేస్తా అంటే వాళ్ళని పోలీసుల చేత లాఠీచార్జ్ చేయించాలనే ఉద్దేశంతో అక్కడికి కొంతమంది అల్లరి మూకలు వచ్చి ఆ కాలేజీ మీద దాడి చేయడం జరిగిందనమాట. అంటే రాళ్ళు విసరడం కానీ హింసాత్మకంగా సృష్టించి ఆ డాక్టర్ల ముసుగులో వచ్చి నిరసనకారులాగా వచ్చి ఆ హాస్పిటల్ని ధ్వంసం చేయడం జరిగింది. సో ఆ మారు వేషంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఈ మమతా బెనర్జీ వాళ్ళ మనుషులా, లేదంటే ఇంకా ఎవరైనా వేరే శక్తుల యొక్క మనుషుల? అంటే ఈ కేసుని డైవర్ట్ చేయడానికి డాక్టర్లు ఈ నిరసనలు ఏదైతే ఉందో అవన్నీ స్టాప్ చేయించడానికి ఇలా చాలా చాలా ప్రయత్నాలు చేశారు. బట్ అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో ఒక డాక్టర్ అని కాదు,
ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి వేరే అమ్మాయిలకి ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి డాక్టర్లు అందరూ ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళకు తోచినంత విధంగా వీడియోలు చేయడం కానీ, లేదంటే పోస్టులు పెట్టడం కానీ, ఇలా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఆ ప్రొటెస్టుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఘటన జరుగుతూ ఉన్నప్పుడు కానీ ఈ 12వ తేదీ ఆగస్టు 12వ తేదీ ఈ మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఠానే జిల్లాలో బదల్పూర్ అని ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ ఏరియాలో ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్, నర్సరీ చదివే ఇద్దరు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు. ఆ స్కూల్లో క్లీనింగ్ చేసే ఒక స్వీపర్ వాడు వాళ్ళని టాయిలెట్కి వెళ్తే ఆ టాయిలెట్ క్లీన్ చేసే సమయంలో వాడు ఆ చిన్న పిల్లల్ని అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయం మీరు బయట కనుక పెట్టారు అంటే మిమ్మల్ని చంపేస్తాను ఇలా అని చెప్పేసి బెదిరించారనమాట. చిన్న పిల్లలు భయపడతారు. సో ఆ పిల్లలు భయపడిపోయి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేక వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్లో విపరీతమైన భరించలేని నొప్పి వస్తే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ మనుషులు కానీ అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారికి ఉరి తీయాలి అని చెప్పేసి కంప్లైంట్ చేసి, ఆ తర్వాత ఈ విషయంలో న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ బదల్పూర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వేలాది మంది జనం వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ మీద బైఠాయించి రైళ్ళన్నీ స్టాప్ చేయించారనమాట. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మనకి బయటికి రావట్లేదు కానీ చాలా జరుగుతున్నాయి. బయటికి వస్తుండేది కొన్ని అనమాట. కొన్ని భయపడో చిన్నపిల్లలకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక న్యూస్ పేపర్ చదివిన, న్యూస్లో చూసిన తెలిసిన వాళ్ళ దగ్గర నుంచినే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. తెలియని వాళ్ళ నుంచి కాదు, తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళు కానీ చాక్లెట్ ఇస్తానో, బిస్కెట్ ఇస్తానో, ఏదో ఆప్యాయంగా మనం ఏమనుకుంటామంటే ఒక తాతలాగా ఉన్నాళ్ళే, తాతలే వే మనకి రిలేటివ్స్ కాకపోయినప్పుడు కూడా మనము మన ఇండియన్స్ అలాగే భావిస్తాం అన్నమాట. ఒక బంధువులాగా, ఒక బంధుత్వంతో పిలుస్తుంటాం. తాత, అవ్వ, మామ ఇట్లా పిలుస్తుంటాం కదా. సో ఏదోలే మా వాళ్ళే వెళ్ళి ఆడుకుంటా అంటారులే చిన్నపిల్లలు అనుకుంటాం. కానీ అందరూ అలాగే ఉండరనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, నువ్వు ఈ విషయం కనుక ఎవరితోనో చెప్పినావు అంటే ఒట్టు, మీ అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి ఇలా ఒట్టు వేసే కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. అలా చేసే చిన్నపిల్లలు ఏమవుతారంటే ఈ విషయం ఏడన్నా చెప్పితే మా అమ్మ వాళ్ళు ఎక్కడ చనిపోతారో, ఒట్టు వేయించుకున్నారు కదా, ఈ విషయం చెప్పకూడదేమో అని చెప్పేసి భయపడుతుంటారు అనమాట. మన పిల్లలకి మనమే ధైర్యం చెప్పాలా. మనమే ఇట్లాంటివి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా. ఎక్కడ టచ్ చేస్తే ప్రమాదము, ఎక్కడ టచ్ చేయకూడదు అని చెప్పేసి ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్లో ఐసీడిఎస్ తరఫున ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటారు. మేబీ ప్రైవేట్ స్కూల్లో కూడా చేస్తున్నారేమో, నాకైతే ఐడియా లేదు. సో ఇలాంటివి ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన పిల్లలకు కల్పించి, ఎవరన్నా కానీ ఏమన్నా సరే మాతో చెప్పండి, మీతో ఎలా ప్రవర్తించారో మాతో చెప్పండి అని చెప్పేసి తల్లిదండ్రులతో పంచుకునే ఫ్రీడమ్ వాళ్ళకి గనక మనం ఇస్తే ఎంతో ఇంతో నివారించే అవకాశాలు ఉంటాయన్నమాట. చట్టం కూడా వీళ్ళ విషయాల్లో ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఈ ఈ చట్టాలు ఇలాంటి వాటిలోనే కాకుండా వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా విధించే విధంగా కొత్త చట్టాలు తీసుకురావాలి. సో ఇట్లా ఈ ట్రెండ్ చూస్తా అంటే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకు న్యాయంగా ఎవరికో జరిగిందిలే, వేరే అమ్మాయికిలే అని చెప్పేసి ఎవరు ఊరుకునట్లేదు అనమాట. వాళ్ళకు తోచినంత విధంగా వాళ్ళు స్పందించడం జరుగుతుంది, వాళ్ళు ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది అనమాట. ఇది చాలా గొప్ప మార్పు, మంచి మార్పు. సో ఇదనమాట ఈ కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఇప్పటి వరకు ఈ విచారణ చేపట్టింది ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణ పురోగతి అనమాట. రేపటి రోజున ఈ విషయాలన్నీ వెల్లడించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ లైవ్ టెలికాస్ట్లో అక్కడ మామూలుగా సుప్రీంకోర్టులో లైవ్ టెలికాస్ట్ అవుతాయన్నమాట. సో దానిలో భాగంగానే ఇప్పటివరకు ఈ విచారణ ఇంతవరకు ఉంది అని చెప్పేసి తెలుసుకొని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేశాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ ఉంది అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.